వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో దాదాపుగా 3 ఎమ్మెల్సీ స్థానాలకి సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించడం అనేది కూడా జరిగింది. సో అటు టీచర్స్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అలాగే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ లో జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించడం అనేది జరిగింది. సో ఇప్పటివరకు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా అఫీషియల్ గా ప్రకటించలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నిల్చుంటాడా లేదా అన్నది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ అయితే చెయ్యలేదు. బట్ భారతీయ జనతా పార్టీ దాదాపుగా ఒక 5 నుంచి 6 మంది అంటే టికెట్ల కోసం ఎదురు చూశారు. అయినప్పటికీ వీళ్ళ 3 పేర్లను మాత్రం ఫైనల్ చేయడం అనేది జరిగింది. అందులో చూసుకున్నట్టయితే ఒకటి ఎమ్మెల్సీ నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీలకు సంబంధించి నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించి పులి సరోత్తం రెడ్డి అంటే ఆయన వరంగల్ వాసి, వారికి టికెట్ కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. అలాగే సెకండ్ చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్. ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈయన పేరు ఎవరు మల్క కొమరయ్య, ఆయన పేరు ఖరారు చేయడం అనేది కూడా జరిగింది. అలాగే అంజిరెడ్డి సంగారెడ్డికి సంబంధించిన వ్యక్తి, ఆయన పేరు కూడా అంటే గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్. ప్రస్తుతం ఇక్కడ నుంచి జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్వ ఏబీపీ కార్యకర్తలు కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చాలా మంది కాంపిటీషన్ లో ఉన్నారు. వారు ఇప్పటికీ గ్రౌండ్ వర్క్ కూడా చేయడం అనేది జరిగింది. సో ఫైనల్ గా సి అంజిరెడ్డికి కన్ఫర్మ్ చేయడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే మరి భారతీయ జనతా పార్టీ ఖరారు చేసినటువంటి యొక్క లిస్ట్ పైన కూడా కొంతమంది అసహనంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే మల్క కొమరయ్య ఆయన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పేరు రిలీజ్ చేశారు. సో ఆయన చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 1994లో ఆయన విద్యా సంస్థలు నడుపుతున్నాడు. 6000 మంది టీచర్లు మా విద్యా సంస్థలో పనిచేస్తున్నారు. దాదాపుగా 40 సంవత్సరాలుగా నేను మంచి విద్యార్థులను తయారు చేస్తూ టీచర్ సమస్యలను పరిష్కరిస్తున్నా అని చెప్పేసి అన్నారు. సో వారికి పల్లవి గ్రూప్స్ సంబంధించి చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ ఈటెల రాజేందర్ గారికి ఇవ్వడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో అంజిరెడ్డి కావచ్చు, ఆయన BA మ్యాథ్స్ కంప్లీట్ చేయడం అనేది కూడా జరిగింది. అలాగే ఆయన మెదక్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తి. తర్వాత ఆయన ప్రస్తుతం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి ప్రెసిడెంట్ గా కూడా కొనసాగుతున్నారు. తర్వాత పులి సరోత్తం రెడ్డి, ఆయన వరంగల్ కి సంబంధించిన వ్యక్తి, PRTUలో జనరల్ సెక్రటరీగా చేశారు. సో ఇప్పుడు వారికి అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ, వరంగల్, ఖమ్మంలో ఆయన కూడా అంటే PRTUలో ఆల్రెడీ అనుబంధ సంస్థల్లో ఉన్నారు కాబట్టి కొన్ని రోజులుగా టీచర్స్ సమస్యలను పరిష్కరించడంలో తన ముద్ర తను వేసుకున్నాడు. ఆ విధంగా వీళ్ళ 3 సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మరి వాళ్ళ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ద్విముఖ పోరు ఉంటుందా, త్రిముఖ పోరు ఉంటుందా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. మరి అభ్యర్థుల విషయంలో మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.